అల్లు అర్జున్ ప్రతిభకు నేను పెద్ద అభిమానినంటున్న అమితాబ్ బచ్చన్, ది గర్ల్ ఫ్రెండ్గా రష్మిక, అమరంతో శ్రీవల్లి, వరుణ్కు జోడీగా పూజా హెగ్డే, అప్పుడు మొదలైంది భయం అంటున్న విజయ్ సేతుపతి. అల్లు అర్జున్ ప్రతిభకు నేను పెద్ద అభిమానినంటున్న అమితాబ్ బచ్చన్. పుష్ప 2 ది రూల్తో బాక్సాఫీస్కి వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు కథానాయకుడు అల్లు అర్జున్. ఈ సినిమా 4 రోజుల్లోనే 829 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అతి తక్కువ రోజుల్లో ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. అయితే బన్నీ ఇప్పుడు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు దక్కించుకున్నారు. ఇటీవల పుష్ప 2 ప్రచార కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్పై ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటి నుంచి అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమలో స్టార్గా వెలుగొందుతున్నారని, ఆయనే తనకు ఆదర్శమని, బిగ్ బి స్ఫూర్తితో చిత్రసీమలోకి ఎంతోమంది హీరోలు వచ్చారని, ఇండియన్ సినిమాకి ఆయనే రియల్ ఐకాన్ అంటూ తన అభిమానాన్ని బయటపెట్టారు అల్లు అర్జున్. తాజాగా ఈ వీడియోను అమితాబ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కృతజ్ఞతలు అల్లు అర్జున్, మీరు నన్ను అర్హతకు మించి పొగిడేశారు. మీ కష్టానికి ప్రతిభకు నేను పెద్ద అభిమానిని. మీరు ఇలాగే మరెన్నో విజయాలు అందుకోవాలి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలంటూ తన పోస్టులో ఆకాంక్షించారు బచ్చన్. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ, మీరు మా సూపర్ హీరో, మీ నుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్నా, నాపై మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలని బదులిచ్చారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి ట్వీట్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్గా రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్గా సినీ ప్రియుల్ని ప్రేమ మత్తులోకి దింపనుంది రష్మిక. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. దీక్షిత్ శెట్టి హీరో, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను హీరో విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు. టీజర్లో విజయ్ వినిపించిన కవితతో ఈ ప్రేమ కథలోని గాఢతను పరిచయం చేసింది చిత్ర బృందం. అమరంతో శ్రీవల్లి. అమరంతో హిట్ కొట్టి జోరు మీదున్నారు కథానాయకుడు శివకార్తికేయన్. ఇప్పుడైనా తన 24వ సినిమాని దర్శకుడు సిబి చక్రవర్తితో కలిసి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. డాన్ విజయం తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో రూపొందనున్న రెండో చిత్రం ఇది. ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. పుష్ప 2 విజయంతో పాన్ ఇండియాలో ఆదరగొట్టేస్తున్న రష్మికను ఇందులో నాయికగా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర విషయమై ఆమెతో సంప్రదింపులు జరిగాయని, స్క్రిప్ట్ నచ్చడంతో తాను సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే నెల తొలి వారంలో మొదలయ్యే అవకాశం ఉంది. అనిరుద్ సంగీతం అందించనున్నట్లు తెలిసింది. కార్తికేయన్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ముగింపు దశలో ఉంది. వరుణ్కు జోడీగా పూజా హెగ్డే. తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం తన సందడి తక్కువైందేమో కానీ తమిళ, హిందీ పరిశ్రమల్లో కథల ఎంపికలో జోరు ప్రదర్శిస్తోంది అందాల తార పూజా హెగ్డే. ఆమె బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోని పంచుకుంది పూజ. మా జోడీ ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు గురించి కలలు కంటోంది. ఇప్పుడు షెడ్యూల్ మొదలు పెడదామా అని వ్యాఖ్యల్ని జోడించింది. ఈ రొమాంటిక్ ప్రేమ కథను డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్నారు. కథానాయక మృణాల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు హై జవానీతో ఇష్క్ హోనా హై అనే పేరు పరిశీలనలో ఉంది. త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. అప్పుడు మొదలైంది భయం అంటున్న విజయ్ సేతుపతి. హింస మా భాష కాదు, కానీ మాకు ఆ భాష కూడా మాట్లాడడం వచ్చంటున్నారు పోరాట వీరుడు పెరుమాళ్. మరి ఆయన ఎవరు? తన పోరాటం ఎవరి కోసం తెలియాలంటే విడుదల 2 చూడాల్సిందే.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం ఇది. విడుదల 1కు కొనసాగింపుగా ముస్తాబైన ఈ సినిమా నిర్మాత చింతపల్లి రామారావు ద్వారా డిసెంబర్ 25న తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తెలుగు ట్రైలర్ను విజయ్ సేతుపతి ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ప్రాంతం, జాతి, భాష అన్ని జనాలను ఒకటిగా చేసే పని మేము మొదలుపెట్టినప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ కులం, మతం, వేర్పాటువాదం దేనితోనూ మీరు రాజకీయం చేయలేకపోయారు. అప్పుడు మొదలైంది ఈ భయం. ఆ భయంతోనే మమ్మల్ని వేర్పాటువాదులుగా ప్రచారం చేస్తున్నారంటూ విప్లవ వీరుడు పెరుమాళ్గా విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో బలంగా ఉంటుంది. సినిమాలోని యాక్షన్, ఎమోషన్స్ అన్నీ సహజత్వంతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవల వచ్చిన పుష్ప 2 లాగే ఈ సీక్వెల్ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రానికి కూర్పు ఆర్ రామర్, ఛాయాగ్రహణం వేల్రాజ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.